ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడారిగా ఉన్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం సాధించిన తరువాత సస్యశ్యామలం చేశారని బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా కృషి చేశారని తెలిపారు. మండుటెండలో సైతం మత్తడిలను పారించి చెక్ డ్యాంలను, కుంటలను, చెరువులను నింపి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దేనని చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కొండపోచమ్మ సాగర్లో పుష్కరంగా నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు వదలకపోవడం దారుణమని ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొడకొంట్ల వద్ద కూడివెల్లి వాగులో మల్లన్న సాగర్ నుండి రామాయంపేట కెనాల్, హల్దీ వాగులోకి సాగునీరు వదలాలని డిమాండ్ చేశారు. ఇవాళ కనసాయి కాదు, రోడ్లకి ధర్నాలు చేసినా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే మీరు కొడగల దగ్గర ఉన్నటువంటి గేట్లు ఓపెన్ చేయాలి. మల్లన్న సాగర్ నుండి నీళ్ళు ఇప్పి కూడవెల్లి రివర్ నిండా నీళ్ళు పంపాలి. అదేవిధంగా పిడ్చెట్ కెనాల్ ఉంది, నల్లవాగు మీద ఉంది. నల్లవాగుకు సంబంధించినటువంటి ఆ కెనాల్ కూడా ఓపెన్ చేసినట్టయితే దాని నుండి దాదాపు